కోలుకుంటుంది. వరద కష్టాల నుంచి మెల్లిగా బయటపడుతుంది. ఇటు బాధితులకు సహాయక చర్యలు, అటు బుడమేరు గండి పూడ్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏపీ రాష్ట్ర యంత్రాంగమంతా బెజవాడను కాపాడటానికి శతవిధాలా కష్టపడుతోంది. భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటోంది. వరద ముంపు ప్రాంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల నీరున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడింది. బురద, వ్యర్థాల తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తూనే పరిసరాలను డ్రోన్ల ద్వారా శానిటైజ్ చేస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నారు. ఏపీ రాష్ట్ర యంత్రాంగం మొత్తం విజయవాడను కాపాడటానికి శతవిధాలా కష్టపడుతోంది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు విజయవాడలోనే మకాం వేసి అధికారులను సహాయ చర్యలు చేపట్టేలా విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. బుడమేరు ట్రైన్, కొల్లేరు ప్రాంతాల్లో పర్యటించారు. బుడమేరులో ప్రస్తుతం మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. గండ్లు పూడ్చివేతకు ఆర్మీ రంగంలోకి కూడా దిగింది. బుడమేరు గండిపూడిక పనులను ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పరిశీలించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బుడమేరు గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, బాధితులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ధైర్యం చెప్పారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు 1200 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో మంత్రులు అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్నితో కలిసి రేషన్ పంపిణీ వాహనాలను నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. 4 రోజుల్లో అందరికీ నిత్యావసరాలు అందజేస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే ముంపు ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నారో, ముందుగా వారికి 25 కిలోలు బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 లీటర్ పామాయిల్, అదేవిధంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వీటితో పాటు ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి అందించిన కొన్ని ఐటమ్స్ కూడా అందరికీ అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సుమారు 1100 వ్యాన్లు తీసుకొచ్చాం. అనేక జిల్లాల నుంచి యంత్రాంగం అంతా కదిలి వచ్చింది. ఊహించని విధంగా ఒక్క రోజులోనే సుమారు 70,000 మందికి అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించండి. ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా వచ్చారు. ఇక వరద బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ప్రజలు తమ ఇళ్లను చూసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. కష్టపడి కొనుక్కున్న వస్తువులు పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వస్తువులకు ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నామని, ఇప్పుడు అప్పు తప్ప వస్తువులు లేవంటూ వాపోతున్నారు. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్ని నీళ్ళల్లో తేలుకుంటా కింద పడిపోయి మొత్తం ఇంట్లోనే ఉన్నాయి. అసలు అన్ని తీస్తుంటే అసలు మొత్తం మురికితో ఇప్పుడు కడుక్కుందామని వెళ్ళాం కానీ మళ్ళీ వాటర్ ఫ్లో పెరిగింది. మాకేం చేయాలో కూడా అర్థం కావట్లా. మంచాలు అయితే డబుల్ కట్ మంచాలు పిప్పు అయిపోయి ఆ చివరి పడేసేసాం. అసలు దేనికి పనికొచ్చేలేవు. అసలు చూస్తుంటే మళ్ళీ కొనుక్కోవాలన్నా కూడా ఇప్పుడు కొనుక్కునే సిచ్యువేషన్ కూడా కాదు. బియ్యము, కందిపప్పు, మినపప్పు అన్ని, మినపప్పు 36 కేజీలు మొత్తం ఇంట్లో పడిపోయి నానిపోయి ఉంది తీసేటప్పటికి. ఫ్రిడ్జ్లు, మంచాలు, ఇంకా చేతికి అందినంత వరకు ఆ పైన ఉన్న టీవీలు, బట్టల వరకు తీసుకున్నాం. కొన్ని అయితే బట్టలు అవి కూడా పాడైపోయినాయి. మంచాలు ఏం లేవు. మరోవైపు ఎటు చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న వాహనాలు దర్శనమిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో వాహనదారులు వాటిని తీసుకుని షోరూములకు వెళుతున్నారు. అక్కడ వారు చెప్పే మాటలు విని యజమానులు నోరెళ్ల పెడుతున్నారు. మరమ్మతులకు లక్షల్లో ఖర్చవుతుందని, 12 లక్షల నుంచి 1 కోటి వరకు విలువ చేసే కార్లకు కనీసం రీసేల్ ధర కూడా రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.